మత మార్పిడులు ఎంత ప్రమాదకరం అంటే భారత్ పాకిస్తాన్ విభజనకు ఈ మత మార్పిడులే కారణం. ఒక గుజరాత్ రాష్ట్రంలో గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన ఒక ఆయన తాత తండ్రి అందరూ హిందువులే, కానీ ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. వాళ్ళ కొడుకు స్వీకరించలేదు, తండ్రి స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఆ కొడుకు తాలూకా అన్నప్రాసన, తర్వాత నామకరణం, అన్ని సంస్కరణలు హిందూయిజంలోనే జరిగాయి. కానీ తండ్రితో పాటు ఆ కుటుంబం మొత్తం మత మార్పిడికి ఇస్లాం స్వీకరించింది. ఆయనే జిన్నా, పాకిస్తాన్ జాతిపిత జిన్నా. ఆయన భారత్ పాకిస్తాన్ విభజనకు బలంగా పనిచేశాడు. తర్వాత ఈ మహాత్మా గాంధీ కానీ, లేకపోతే నెహ్రూ కానీ, లేకపోతే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఎవరైనా దేశ విభజన ఆపలేకపోయారు. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనే, అన్ని జిల్లాల్లోనే, అన్ని గ్రామాల్లోనే మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. దేశానికి ఎంత ప్రమాదం. ప్లీజ్